సంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా. ఈరోజు నేను జైరాబాద్లో ఉన్నాను. ఒక మంచి క్యాండిడేట్ అని తెలిసింది నాకు. అది వాస్తవమా కాదా నాకు కూడా తెలియదు. నేను వచ్చినాను ఇక్కడికి. ఇప్పుడు క్యాండిడేట్ ప్రచారం చేసి వచ్చిండు. ఇప్పుడు నాతోడు కూడా కలిసిండు. మరి అన్న పనులు చేయగలుగుతాడా లేదా, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాడు. మరి చాలా మంది కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వాస్తవమే. కానీ నేను ఈ జైరాబాద్లో నేను ఆల్రెడీగా వారం నుంచి కవర్ చేస్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళ చెడ్డవాళ్ళ, టీఆర్ఎస్ వాళ్ళు మంచి పనులు చేస్తున్నారా, లేకుంటే బీజేపీ వాళ్ళు పని చేస్తున్నారా, లేకుంటే మన ఎంఐఎం వాళ్ళు పని చేస్తున్నారా. నేను ఆల్రెడీగా కొన్ని నుంచి కవర్ చేస్తున్నాను. ఇక్కడ కొంతమంది వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు, రౌడీజం కూడా చేస్తున్నారు మీడియా వాళ్ళ మీద. నేను ఈరోజు ఫస్ట్ టైం కాంగ్రెస్ క్యాండిడేట్ తోటి కలిశాను, మాట్లాడాను. మరి ఆయన కరెక్ట్ సమాధానం ఇస్తాడో లేదో నేనైతే ఎంక్వైరీ చేశాను, కరెక్ట్ ఏమన్నది. కానీ ఇక్కడ ఉన్న అక్కలకు, చెల్లెలకు, తమ్ముళ్లకు, అన్నలకు రిక్వెస్ట్ చేస్తున్నాడు, మన చేతు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. నేను గెలిచినాక నేను పనులు చేయలేకపోతే ప్రజలు ఏ శిక్ష ఇచ్చినా కానీ అనుభవిస్తానని చెప్తున్నాడు. వాస్తవమా కాదా మన క్యాండిడేట్ కూడా కనుక్కుందాము. మీ పేరేనా? నా పేరు పి అరవింద్ అండి, 19th వార్డ్ నాది. ఈ ప్రజాపాలనలో ఏమైతే అన్ని పనులు జరుగుతున్నాయో కంటిన్యూగా జరుగుతాయండి. మేము ఏమైతే హామీలు ఇస్తున్నామో అన్నీ చేస్తాం. మీ ముందే అక్కడ రోడ్ చూడండి, కనీసం 10 సంవత్సరాల నుండి ఆ రోడ్డు చేయలేక అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది 6 నుండి 8 నెలల లోపల రోడ్డు క్లియర్ చేసే బాధ్యత మా మీద ఉన్నదండి. ఇప్పుడు ప్రజలకు మీరు గెలిచినాక పనులు చేయకపోతే వాళ్ళు చర్యలు తీసుకుంటా అంటున్నారు. తప్పకుండా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తా అంటున్నారు. తప్పకుండా నా దగ్గరికి వచ్చిన సమస్యలన్నిటినీ, నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ క్లియర్ చేయడానికే నేను ప్రజాపాలనలోకి వచ్చినండి. అట్లా ఏం లేదు, మేమందరం కలిసి పని చేద్దామండి. 5 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది, మన ప్రభుత్వంతో ఉంటేనే పనులు అవుతాయండి. అట్లా ఓకే, లాస్ట్ ఒక పేరు చెప్పండి మీది. నా పేరు పి అరవింద్, 19th వార్డ్, సంగారెడ్డి జిల్లా, జైరాబాద్ మున్సిపాలిటీ కింద వస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు పి అరవింద్. కొంచెం లగాంచి చెప్పండి. ఇది చెప్పండి, మీరు లగాంచి చెప్పండి. నమస్కారం, నా పేరు పి అరవింద్, 19th వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. బాలనగర్, క్రిస్టియన్ కాలనీ, విద్యుత్ ఏరియా, మన ఎడెన్ కాలనీ కూడా కొద్దిగా ఏరియా వరకు వస్తుంది. ఈ ఏరియాలో చాలా సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి ఏం చేయలేకపోయింది. ఈ రోడ్డు, అల్లీపూర్ రోడ్డు మీరు చూసినట్టయితే 10 సంవత్సరాల నుండి కనీసం ఒక గంపెడు మట్టి లేని ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఓట్లు అడగడానికి వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు కానీ, కరెంటు ఫ్రీ కానీ, బస్ ఫ్రీ అని చాలా పథకాలు తెచ్చింది. ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళాలి. రైతుల సమస్యలు కూడా ఏమున్నాయి ప్రభుత్వం తీస్తున్నది, అన్నీ సరి చేస్తుంది. మా ఈ 19th వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్ల సమస్యలు మెయిన్. ఏ ఎమ్మెల్యే అయినా కూడా చాలాసార్లు వస్తుండే కానీ ఏం చేయలేకపోతుండు. ఆయన ఓట్ బ్యాంకే ఈయన ఎక్కువ ఉందని అనుకున్నాడు ఆయన, కానీ లాస్ట్ టైం ఆయనకు మొత్తం ఇక్కడ డిపాజిట్ కూడా రాలేదు. ఇప్పుడు మళ్ళీ అందరు కంకణం కట్టుకున్నారు. ఈ రోడ్డు చేయలేని ఎమ్మెల్యేలకు మనం మళ్ళీ ఇక్కడ రానియొద్దు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంకు రానియొద్దు అని మీరందరూ సహకరిస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపియండి. స్ట్రీట్ లైట్లు కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ 6 నుండి 8 నెలలలో ఈ పనులన్నీ చేస్తామని మాకు చంద్రశేఖర్ సార్ కానీ, సురేష్ షెట్కర్ గారు కానీ అందరూ హామీ ఇచ్చారు. మీరు ఏమన్నా హామీ ఇవ్వండి, అది 6 నెలల్లో చేస్తామని చెప్పారు. మళ్ళీ పేదవాళ్ళందరికీ అల్గోల్ గడ్డకాడ ప్రభుత్వ భూమి ఉంది, అది ప్రతి మనిషికి ప్లాట్ జాగిస్తాము. ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాము. ఏ పేదవాళ్ళకైనా ఇది ఉచితమే. అందరూ కాంగ్రెస్ అభ్యర్థులు, ఏ వార్డులో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపియండి. ఇవన్నీ మీకు ఈజీగా పనులు అవుతాయండి. నమస్కారం. ఇప్పుడు మీరు గెలిచినాక పని చేయకపోతే 100% ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం ఉంది. 100% ప్రజల కోసం. చాలా మంది చెప్తారు, మాట ఇచ్చి మాట తప్పుతారు. అట్లా ఉండదండి. రేవంత్ రెడ్డి తప్పుతున్నారు. మా చంద్రశేఖర్ గారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొంతమంది ఉన్నారు, అట్లా ఉన్నారేమో కానీ ఇక్కడ లేరండి వాళ్ళు. చంద్రశేఖర్ గారు ఏమైతే ఇప్పటిదాకా పనులు చెప్పిండి అవన్నీ చేస్తున్నారు. మన షెట్కర్ గారి ఆధ్వర్యంలో చాలా పనులు జరుగుతున్నాయి. ఇక్కడ అన్ని పనులు చేస్తామండి మేము. మీరు మమ్మల్ని ట్రస్ట్ చేయండి, ట్రస్ట్ చేసి మమ్మల్ని గెలిపియండి. మీరు తర్వాత మీ పనులన్నీ మేమే దగ్గర ఉండి చేస్తామండి. సార్, ఇంకొకటి, జైరాబాద్లో అనాథ పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళకి మీరు ఏం చేస్తారు? దానికి అందరం కలిసి సహకరించి హెల్ప్ చేస్తామండి. ప్రభుత్వంతో మాట్లాడి ఎక్కడన్నా వాళ్ళకి స్థలాలు ఉంటే, ప్రభుత్వ స్థలాలు ఉంటే వాళ్ళ అక్కడ స్థిరంగా ఉండడానికి ఏమన్నా ఏర్పాటు చేస్తాము తప్పకుండా. మీరు అడిగిన దానికి ఇది మంచి ఆన్సర్ క్వశ్చన్ అండి. నాకు కొంతమంది
చాలా పేదవాళ్ళు ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, కట్నం ఇవ్వలేకపోతున్నారు, వాళ్ళు తల్లిదండ్రులను ఉరేసుకుంటున్నారు. ఇసొండోళ్ళకి ఏం చేస్తారు మీరు? ఆల్రెడీ ప్రభుత్వం కొన్ని పథకాలు శాంక్షన్ చేసిందండి. అవన్నీ ప్రభుత్వం ద్వారా తెచ్చుకొని వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తాం మేము అందరము. అవన్నీ చూసి మేము అందరం పనులు చేసేటట్టు గ్రహిస్తాం. ఇప్పుడు జహీరాబాద్లో కొంతమంది కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు ఉన్నారు. ఇసొండోళ్ళకి ఏం హెల్ప్ చేస్తారు మీరు? అదే ఇది మెయిన్ పాయింట్ మీకు. ఇది తప్పకుండా ఇవన్నీ గవర్నమెంట్ నుండి, గవర్నమెంట్ ఎక్కడన్నా స్థలాలున్నా, ఎక్కడన్నా ఏమన్నా ఉన్నా అక్కడ వాళ్ళకి చేర్చే విధంగా గవర్నమెంట్ ఇప్పుడు వికలాంగులకు ఏమన్నా బండ్లు ఉంటాయి, ఆ బండ్లు కూడా శాంక్షన్ చేపిస్తాము. వికలాంగులకు ఇంకా పింఛన్లు ఉంటాయి, అవన్నీ శాంక్షన్ చేపిస్తామని బాధ్యత మాది. ఇవన్నీ చేసే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఇప్పుడు కొంతమంది మహిళలకు 90 సంవత్సరాల వయసు ఉన్నారు, వాళ్ళకి ఇంతవరకు పింఛన్ దొరకలేదు. పింఛన్లు అందరికీ వస్తున్నాయండి. అందరికీ ఎక్కడ కూడా ఎవరు సమస్యలు లేవు. అందరికీ పింఛన్ 27 తారీఖు నుండి 1వ తారీఖు దాకా అందరికీ పింఛన్లు వస్తున్నాయి. ఇది ఏం పెద్ద సమస్య కాదని ప్రభుత్వం అందరికీ ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు చాలా రోజులు చూస్తున్నాం మేము, నడుస్తేందుకు చాలా ఇబ్బంది జరుగుతున్నాయి, బండ్లు ఖరాబ్ అయిపోతున్నాయి, గల్లీలో రోడ్లు లేవు అసలు. మరి మీరు చేపిస్తారని గ్యారంటీ ఏంది? 10 సంవత్సరాల నుండి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది, అందుకే ఈ సమస్యలు అట్లనే ఉండిపోయినాయి. ఇప్పుడు పాలన వచ్చింది కాబట్టి సమస్యలన్నీ తీరుస్తున్నాం. మీరు ఎక్కడన్నా చూడండి, మీరు ఇక్కడ మా పుక్కడ్ నగర్ కానీ, మా క్రిస్టియన్ కాలనీ కానీ, బాలనగర్ కానీ, ఇవన్నీ పనులు ఎక్కడెక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఇవన్నీ పనులు చేసే ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, చంద్రశేఖర్ గారి నాయకత్వంలో, సురేష్ శెట్టి గారి నాయకత్వంలో, మా పెద్దలు గిరిధర్ రెడ్డి గారు, ఉజ్వల్ రెడ్డి గారు, వీళ్ళందరి సాక్ష్యంలో ఇవన్నీ పనులు నడుస్తున్నాయండి. కొన్ని జగలలో తాగేందుకు వాటర్ కూడా ఇబ్బంది జరుగుతుంది. తప్పకుండా అన్నీ ఎక్కడైతే ఇప్పుడు ఆల్రెడీ మేము బాలనాల 2 బోర్ పాయింట్లు కూడా గవర్నమెంట్ వాళ్ళు కొట్టిపోయిన ఉన్నారు. ఎలక్షన్స్ అయినాక అవి కూడా అన్నీ వేపిస్తామండి. మా తన్వీర్ భయ్ గారు కూడా మా ఎంబడి ఉన్నారు, ఆయన కూడా చాలా విధంగా సాయం చేస్తున్నారు. ఇవన్నీ ఏది ఉన్నా కూడా ప్రజాప్రభుత్వం ద్వారా చేద్దామండి. బాధ్యతలు ఇంకా మంది ఏం చెప్తున్నారంటే 2 సంవత్సరాల నుంచి మాకు పింఛన్ దొరకలేదని చెప్తున్నారు. లేదండి, అందరికి పింఛన్లు ఇస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ ఇంకా ఎవరికన్నా అవసరం ఉన్నా కూడా ఇస్తుందండి. 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇప్పుడు అందరికీ రేషన్ కార్డు గవర్నమెంట్ చేసింది, సన్న బియ్యం ఇస్తుంది. ఇవన్నీ ప్రజాపాలనతో, ప్రజాప్రభుత్వంతో అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు గెలిచినాక రేపటి దినం మారిపోతే ఏం చేయగలదు ప్రజలు? మారే అవకాశం లేదండి. ఒకవేళ మారిపోతే ఇది ప్రజాప్రభుత్వం అండి, నేను మారడానికి లేదు. ఇది ప్రజలు నిర్ణయించింది, నేను ఒక నిర్ణయించింది కాదు. నన్ను ఎంచుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇది అట్లా మారే అవకాశం ఉండదు. మారిపోతే ఒకవేళ అట్లా ఉండదండి, మారిపోయే అవకాశం ఉండదు. మా పెద్దోళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరి సాక్ష్యంలో చెప్తున్నారు. ప్రజలు కంప్లైంట్ ఇస్తారు. మరి 100% ప్రజలు ఏ సమస్య తీసుకొచ్చినా దానికి సాల్వ్ చేసే ఇది మా ప్రజాప్రభుత్వం ఉంది. ఒకసారి మీ పూర్తి పేరు, మీ వార్డ్ నెంబర్, ఏరియా పేరు, ఏ మండలం వస్తుంది, ఏ డిస్టిక్లో వస్తుంది? నా పేరు పి అరవింద్ అండి. 19th వార్డ్ ఇది. 19th వార్డులో బాలనగర్, క్రిస్టియన్ కాలనీ, విద్యుత్ కాలనీ, ఎడెన్ కాలనీ, దత్తగిరి కాలనీ కొన్ని ఏరియాలు ఉన్నాయండి. ఈ సమస్యలను ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు నా దగ్గర తీసుకొస్తే అన్ని సమస్యలు క్లియర్ చేయడానికి ఉన్నామండి. ఏ డిస్టిక్ అది? ఇది సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది.